అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి చక్కని లేఖనమును ఆయనను బలపరిచేదాని కొరకై 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ సెలవిస్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడి కమ్ము అని సెలవిస్తున్నాడు. మనమందరం కూడా బలవంతులుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మనం బలహీనమైనప్పుడు క్రీస్తు మన బలహీనతల కొరకు చనిపోయినాడు. అయితే ప్రేమిన వాళ్ళరా, మనం కూడా మరి అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులమై ఉండాలి, బలవంతులమై ఉండాలి. వాక్యములో సెలవిస్తుంది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి అని వ్రాయబడింది. కాబట్టి అపవాది తంత్రములను, సాతాను శక్తులను, అపవాదిక కుతంత్రములను ఎదిరించాలంటే మనకు క్రీస్తు వలె ఆయన యందు మనకు బలం కలిగి ఉండాలి. ఒకవేళ బలం లేకపోతే మనము ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాతానుడు చాలా బలవంతుడు. మనం ఓడించాలంటే, అపవాదిని జయించాలంటే క్రీస్తు యేసునందు ఆయన కృపచేత మనం బలవంతులుగా ఉండాలి. క్రీస్తునందు ఇంకా ఏమున్నాయో బైబిల్లో నేను ఒక విషయాన్ని చెప్పేసి ముగిస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అపోస్తలుడు మరి కొరింథీ సంఘానికి ఇలా రాస్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి, కనుక పాతవి గతించును, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. నూతన సృష్టి. మనమందరం కూడా నూతన సృష్టిలాగా మారాలి. క్రీస్తునందు నూతన సృష్టి ఉన్నది. పాతవన్నీ కూడా గతించిపోతాయి. పాతవి అలవాట్లు, ఆచారాలు, పద్ధతులు సమస్తము కూడా గతించిపోయి ప్రభుని యేసు క్రీస్తునందు మనమందరం కూడా నూతన సృష్టిగా మార్చబడాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆయన యందు బలవంతులై ఉండి అపవాది క్రియలను జయించడానికి ప్రభుని సిద్ధపరచును గాక. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక.